ఇది మట్టి ఏంటి మేడం? ఎర్రమట్టి తల్లి, ఇదంతా ఎర్రమట్టి. మనకి ఏది అందుబాటులో ఉంటే ఆ మట్టి తీసుకోవచ్చు అన్నమాట. ఇది ఎర్రమట్టి. నేను ఏమేమి కలుపుతానంటే దీనిలో ఇది కోకోపీట్ వేసైనా ఇది బూడిద. ఓకే, బూడిదతో కూడా ఎన్ని ఉపయోగాలు ఉంటాయి అంటే మనకి చెట్లు చచ్చిపోకుండా రోగాలు రాకుండా బతకటానికి ప్రయోగం అన్నమాట. బూడిద కూడా వేప బూడిద, అందుకని మనకేమి రోగాలు రావు. ఇది కంపోస్ట్ ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి మేడం? మట్టి మాత్రం ఒక హాఫ్ తీసుకోవాలి తల్లి. ఇవన్నీ పావు మన ఇష్టం. మామూలుగా కాస్త అలా ఇలా కలిపేయచ్చు. ఫస్ట్ ఎన్ని బాల్స్ తో మీరు మొదలు పెట్టారు? 1000 బాల్స్ తో. ఇప్పుడు ఇంకా లెక్క పెట్టుకోను. ఎవరన్నా అడిగితే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాను. ఎవరైనా వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను ఈ మొక్కలు వేసి అవి బ్రతికేలాగా చేస్తాను అన్న వాళ్ళకి నేను ఫ్రీగానే ఇస్తాను. ఇదేంటంటే మట్టి, ఎర్రమట్టి మనకు అందుబాటులో ఏ మట్టి అయినా సరే హాఫ్ తీసుకొని అందుకే పావు కోకోపీట్ తర్వాతకి బూడిస్ట్ మిక్స్ చేసి బాల్ లాగా తయారు చేస్తున్నారు. ఇందులో మామిడి సీడ్ పెడుతున్నారు అలా పెద్దగా. మామిడి మాత్రమే పెద్దగా పెట్టాల్సి వస్తుంది. ఇది కూడా వాళ్ళు పెద్ద పిల్లలు, ఏ కాలేజీ పిల్లలు ఇసురాలి కదమ్మా. అవును. ఇది మామిడి టెంక్ అండి. కొంచెం ఎక్కువ మన్ను తీసుకోవాలి. పెద్ద మాన్లు కూడా తయారైతే అందరికీ మరి తినటానికి పండ్లు వస్తాయి, జంతువులకు వస్తాయి, మనుషులకు వస్తాయి. అన్నిటికన్నా మంచి ఔషధ గుణాలున్న ఆకులు.